నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్ని నానిని హెచ్చరించారు. నాని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను కొత్తపల్లి ఖండించారు. దేశ చరిత్రలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న గొప్ప నేత పవన్ కళ్యాణ్ అని నర్సాపురంలో చెప్పారు. సరైన పాలన అందించకపోవడం వల్లే వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిందని, విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిదని కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్ని నానికి సూచించారు. సంవత్సరం క్రితం ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని అతి దారుణంగా తిరస్కరించిన విషయాన్ని పేర్ని నాని గారు మర్చిపోకూడదని సందర్భంగా తెలియపరుస్తున్నా. కనీసం 151 స్థానాల్లో ఉన్నటువంటి ఆనాటి అధికార పార్టీని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు దిగజార్చినటువంటి పరిస్థితిని పేర్ని నాని గారికి ఇంకా గుర్తుకు రావట్లేదా అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈనాడు పేర్ని నాని గారి యొక్క మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. మీరు 5 సంవత్సరాలు ఎక్కడ ప్రజానికైనా ఎక్కడైనా కనీసం కనబడ్డారా? ఎక్కడైనా ప్రజల మధ్యలోకి వచ్చి మమేకమై మీ అధినేత కానివ్వండి, మీరు కానివ్వండి, మీ మంత్రివర్గం కానివ్వండి, ఎక్కడన్నా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏనాడన్నా తెలుసుకున్నారా? సంవత్సరం క్రితం